శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ కన్యారాశి ఎట్లా ఉంది? శుక్రుడు, గురువు, కుజుడు, ఈ 3 గ్రహాలు, రాహువు, 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల చాలా వరకు మంచే జరుగుతుంది. కానీ బుధుడు, రవి, కేతువు, శని, ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందులో 3 గ్రహాలు పాపగ్రహాలు. ఎందుకంటే పాపగ్రహాల వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఏం అక్కర్లేదండి, ఒక పెద్ద రౌడీ ఉన్నాడు అనుకోండి, వాడు ఎదురుస్తూ ఉన్నాడు, తలకాయించుకొని వెళ్తుంటే కూడా ఏంది నన్ను చూస్తున్నావేంటి, తలకాయ తిరుగుతోంది అంటాడు. అసలు వాడు వస్తుంటే వాడికి ఎదురు పోకూడదు. అంటే దుర్మార్గుని చూసి దూరంగా పోమని మన శాస్త్రం. వాడు ఎప్పుడు ఏం చూస్తాడు? ఎవడు తిరుగుతాడా, ఎవరితో తగదా పెట్టుకుందామా, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేద్దామా. దుర్మార్గుడి యొక్క స్వభావం అది. అట్లాగే పాపగ్రహాలు కూడా అట్లాగే ఉంటాయి. ఆ పాపగ్రహాలు టైము వచ్చినప్పుడు ఎంత మంచి టైంలోనైనా సరే మనిషిని బాగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి సప్తమ శని ఉండటం కూడా చాలా ఇబ్బంది. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడతారు. డబ్బులు రావాల్సిన రావు. భార్యాభర్తలకి పేచీలు రావచ్చు. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడండి. ఏకాదశిలో గురువు ఉన్నాడు, మరి దశమంలో కుజుడు ఉన్నాడు, 6ంట రాహు ఉన్నాడు. ఈ మంచంతా మీకు ఉపయోగపడాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. ఈ కన్యారాశికి బుధుడు బాగున్నాడు, వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. కానీ ఈ పాపగ్రహాల వల్ల అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. ఓసారి చూడండి, వ్యాపారస్తులు ఉంటారు, పొద్దున్నే షాపు తీస్తే రాత్రి 9 గంటల దాకా షాపు వేరు. మరి భోజనం కూడా ఇంటి దగ్గర నుంచి షాపుకి వస్తుంది. షాపులోనే కూర్చుంటారు, తింటారు, కానీ షాపు వేరు. ఎందుకు కూర్చుంటారు? పగలల్లా కూర్చుంటే ఒక్క అర్ధగంటలో 2 రోజులు చేసిన వ్యాపారం చేస్తారు. అట్లాగే గ్రహాలు బాగున్నప్పుడు మంచి టైములో పాపగ్రహాలు ఉంటే ఏమవుతుంది? ఈ మంచంతా పోవటానికి అవకాశం ఉంది. అందువల్ల గురువు, కుజుడు, రాహువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు బాగుండి కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. ఏమీ ఉండదండి. శని, ఈ రవి, కేతువు మరి బాగుండకపోవడం చేత ఏమవుతుంది? కోపం ఎక్కువ. బయటికి పోతే చేసే పని సాగదు, పని కాదు, రావాల్సిన డబ్బులు రావు, ఇంట్లో కావాల్సింది తేవడానికి ఇబ్బంది. ఇంటికి వచ్చేప్పటికి భార్య ఏదైనా గడపడంగానే ఈ కోపం అంతా పెళ్ళాం మీద చూపిస్తాడు. ఎవడైనా సరే ఏదో విధులు ఇస్తాడు, ఏదో ఒకటి అంటాడు. ఏంది ఇంటి రాగా నన్ను ఊరికి తిడుతున్నాడు అని ఆవిరేది వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది? బయట గొడవ కాకుండా ఇంట్లో గొడవ బయలుదేరుతుంది. ఎప్పుడైనా సరే మనిషికి
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎప్పుడు కూడా ఎంత శాంతంగా ఉంటే ఎన్ని బాధలనైనా తప్పించుకోవచ్చు. అట్లా ఉండటం చాలా మంచిది. ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి బ్యాడ్ టైంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరి కోసం డబ్బులు ఏమన్నా అడుగుదాం, అప్పు స్నేహితుడు ఉన్నాడు, వాడి దగ్గర పోయి డబ్బులు అడుగుదాం, వాడు డబ్బులు అప్పిస్తాడు తెచ్చుకుందాం అని వెళ్ళాడు. తప్పుడు వెళితే ఇంటికి పోగానే పిల్లాడు ఉన్నాడు. అరే మీ నాన్న ఉన్నారా అంటే మా నాన్న వంట చేస్తున్నాడు అన్నట్టు. వంట చేయడం మీ అమ్మ ఎక్కడికి పోయిందిరా అంటే మా అమ్మ గడ్డ చేసుకుంటుంది అన్నట్ట. దీనిలా నేను చూస్తే ఎగతాళిగా ఉందా, అమ్మ గడ్డం చేయటం ఏంది, నాన్న వంట చేయటం ఏందిరా అని వాడిని ఒక దెబ్బ కూర్చోడు. అంటే వీడికి బయట ఉన్న కోపం వాడి మీద చూపించాడు. ఆ పిల్లాడు అలవాటు ఏంది, అమ్మ నాన్న అంటాడు, నాన్న అమ్మ అంటాడు. అది అర్థం చేసుకోకుండా ఇట్లా చేస్తే ఏమైంది, సమస్య అయిపోయింది, పెద్ద ఇబ్బంది అయింది, వాళ్ళ గొడవ అయిపోయింది. నువ్వు డబ్బులు పోయిన వాడు డబ్బులు తీసుకోకుండా మంచిగా మాట్లాడకుండా చిన్నపిల్లాడిని దెబ్బ కొడితే ఎట్లా ఉంటుందండి? మన టైము బాగుండనప్పుడు ఇట్లాంటి తొందరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడండి. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు ఇచ్చే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటివి కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేరు, మరి గురువు కూడా బాగలేరు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్త పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది, జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజును బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఎవరంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అవసరం. ఇప్పుడు ఇది చెబుతున్నాను, ఈ చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు.
అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వెళ్ళలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు, ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే, భార్య వింది వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేశాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని, దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే, మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.